హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ బుల్లా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సెరా కంపెనీ సింగిల్ సీట్ కమోడ్ మనం ఎలా బిగించాలనేది, ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి ఫ్రెండ్స్. కాకపోతే మనం స్టార్టింగ్లో మనం ఇక్కడ పైప్ పెట్టినప్పుడు 9 ఇంచెస్లో మాత్రమే మనం పైప్ పెట్టి మామూలు ప్లెయిన్ కమోడ్ బిగిద్దామని చెప్పి ప్లాన్ చేసాం. కాకపోతే ఇక్కడ ఈ ఓనర్ గారు షూట్ తెచ్చుకోవడం జరిగింది. సెరా వైట్ కలర్లో సెరా కంపెనీ షూట్ తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు దాన్ని మనం ఎలా అడ్జస్ట్ చేసి బిగించామన్నది ఈ వీడియో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకు చెప్పకుండా తెచ్చారు. ఎన్ని ఇంచెస్ సెరా కంపెనీలో ఎన్ని ఇంచెస్ కమోడ్ తెచ్చుకోవాలో మనల్ని అడగాల్సింది, అని అడగకుండా తెచ్చాడు. కాబట్టి మనం మళ్ళీ దాన్ని, అదైతే షూట్ అయితే 11 అంగుళాలు ఉంది, మనం కమోడ్ ఈ పైప్ అయితే 7 అంగుళాలకే పెట్టాం. మళ్ళీ దాన్ని మనం అడ్జస్ట్ చేయడం కోసం టైల్ పగలగొట్టి ఆ పైపు జరగడం జరిగింది. మనకి కమోడ్ వచ్చేసరికి 11 అంగుళాలు ఉంది ఫ్రెండ్స్. మనకి పైప్ వచ్చేసరికి నేను 7 అంగుళాల్లో పెట్టాను. ఎందుకంటే బాత్రూంలో కొంచెం స్పేస్ ఉంటుంది, వెనక పక్క బిగించుకుంటే మామూలు ఎస్ టైప్ కమోడ్ బిగించుకుంటారు అని చెప్పి మేము ఫస్ట్ అనుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఓనర్ గారు వచ్చేసి కమోడ్ తెచ్చుకోవడం జరిగింది, సింగిల్ షూట్ కమోడ్ తెచ్చుకోవడం జరిగింది. దాన్ని మనం ఎలా అడ్జస్ట్ చేసామన్నా చూడండి ఫ్రెండ్స్. మనకి ఎంతవరకు కావాలో దాని అంతవరకు డ్యామేజ్ చేసి, ఇంకా ఆ పైపు బయట పక్క క్లోజ్ చేయలేదు ఫ్రెండ్స్. దాన్ని బట్టి అది మనకు చాలా అడ్వాంటేజ్, లేకపోతే టైల్స్ చాలా డ్యామేజ్ అయ్యాయి. దాన్ని మనకి ఎంతవరకు కావాలో లోపల పక్క కొట్టుకున్నాం ఫ్రెండ్స్. మనం కొట్టుకున్నది 11 అంగుళాలకు వచ్చే వరకు మనం జరుపుకోవడం జరిగింది. మీకు టేప్తో కొలిసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం 7 అంగుళాలు ఉన్నది 11 అంగుళాలు వచ్చే వరకు మనం పైప్ ఎదర జరిపాము. అదే బ్యాక్ సైడ్ క్లోజ్ చేసి ఉంటాం అయితే మనం ఇటు పక్కన ఆ ఎల్బెంట్ కట్ చేసి మనకి ఎక్కడి వరకు కావాలో అంతవరకు మళ్ళీ కొత్త పైప్ ముక్క జాయిన్ చేసి ఎల్బెంట్ వేసుకోవాల్సి వచ్చేది. బ్యాక్ సైడ్ క్లోజ్ చేయలేదు కాబట్టి మనకి టైల్ డ్యామేజ్ ఎక్కువ అవ్వలేదు. ఇది లోపలికి వెళ్ళింది ఫ్రెండ్స్. అయినా సరే మనం కప్లింగ్ ముక్క కట్ చేసి మనకి ఎంతవరకు కావాలో బయటికి అంతవరకు పెట్టుకుందాం. చూడండి, ఎప్పుడు డబుల్ సాకెట్ వేయకూడదు ఫ్రెండ్స్. డబుల్ సాకెట్ వేస్తే లీకేజ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుగురించే నేను పైపులో హెడ్ సైడ్ ఉంటుంది కాబట్టి కప్లింగు ముక్క కట్ చేసి పెట్టాను. మనకి ఎంత కావాలో అంత బయటకు వచ్చింది. ఇప్పుడు క్లోజ్ చేసుకుంటే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. లోపల పక్కన కూడా మనకి కావాల్సినంత ఒక 25కి మాత్రమే ఉంచుకుని నేను కట్ చేసుకున్నాను. ఎందుకంటే అది రబ్బర్ పచ్చిగమ్ము వాషర్ వచ్చింది కాబట్టి అంత మనకు సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మనం ముందుగా ఆ షీట్ని ఆ హోల్లో మ్యాచ్ అయ్యే విధంగా కూర్చోబెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి. మేమైతే మీకు అర్థం కావడం కోసం కింద పక్కన కూడా చూపిస్తున్నాను చూడండి. ఆ హోలు ఖచ్చితంగా ఆ 4 అంగుళాల పైపులో పడే విధంగా, ఖచ్చితంగా సెంటర్లో ఉండే విధంగా మనం మనం కమోడ్ని ఫస్ట్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, సెంటర్లో ఉండే విధంగా మనం ఫస్ట్ సెట్ చేసాం. డిస్టెన్స్ కూడా చూస్తున్నాను. కమోడ్ ఒక సైడు బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా ఉండే విధంగా 2 పక్కల 2 ఇంచెస్ వచ్చింది. మనకు సరిపోతుంది. అది కొంచెం ఒక 1/2 ఇంచ్ కూడా లేకోకుండా ఖచ్చితంగా సెంటర్లో ఉండాలి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ కమోడ్ని ఇలా సెట్ చేసుకుని అవసరమైతే 2-3 సార్లైనా మన చేయి పెట్టైనా సరే చూసుకుని, ఇదే దీంట్లో కష్టమైంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మనం చేసిన పని అంతా వేస్ట్ అవుతుంది. మేమైతే కమోడ్ పెట్టి సెట్ చేసాం. నేను నెక్స్ట్ మార్కింగ్ చేస్తున్నాను. మనకు అది దాంట్లో సెట్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే, మనం సెట్ చేసిన తర్వాత వాటర్ పోస్తే సైడ్కి రాకూడదు ఫ్రెండ్స్. ఆ 4 అంగుళాల పైపులోకి వెళ్ళిపోవాలి. అప్పుడు బాగా సెట్ అయినట్టు. అలా సెట్ అయిన తర్వాత మన కమ్మోడ్కి చుట్టూరు స్కెచ్తో కానీ మార్కర్తో కానీ పెన్సిల్తో కానీ రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి ఆ ఎడ్జెస్ మొత్తం. చూడండి ఫ్రెండ్స్, మన వీడియోస్ కొత్త వారికి చాలా ఉపయోగపడాలని, కొత్తగా నేర్చుకున్నవారు చూసి పని ఈజీగా నేర్చుకోవడానికి అనుకూలంగా మనం వీడియోస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, నేను మార్క్ చేసుకున్నది షేప్ మీకు కనబడుతుంది కదా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో ఎలాగో వైట్ సిమెంట్ కానీ
బిర్లా వైట్ సిమెంట్ కానీ మక్కు కానీ మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకోవడానికి ముందుగా మనం దాన్ని కొంచెం గట్టిగా ఉండే విధంగా కలుపుకొని ఆ లైన్కి లోపల పక్కే ఉండాలి ఫ్రెండ్స్. ఆ లైన్ మనం కమోడ్ బిగించిన తర్వాత కూడా మనకి ఆ లైన్ కనపడాలి. మనం ఈ వైట్ నేనైతే టైల్స్ మొక్క పెడుతున్నాను. ఈ టైల్స్ మొక్క అయినా సరే మనం ఏది పెట్టుకున్నా ఏది లేకపోయినా సరే ఏమీ వైట్ సిమెంటు అలాగే ఈ బిర్లా ఫ్రెండ్స్ ఈ టైల్స్ మొక్క లేనప్పుడు మనం ప్యూర్ సిమెంట్ అయినా పెట్టవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మనకు ఆ లైన్కి లోపల పక్క మాత్రమే ఉండే విధంగా మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో అది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే మక్కు పెట్టాను, టైల్స్కి పెట్టే మక్కు. తర్వాత ఈ కమోడ్కిను ఆ పైప్కి అటాచ్మెంటు వాడు వాషర్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇది వాషర్ అంటే రబ్బర్ వాషర్ కాదు, పచ్చిగమ్ములాగా ఉంటుంది, ఎంసీలు కలిపిన పచ్చిగమ్ములా ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ కమోడ్నిను అలాగే పైప్ని అటాచ్ చేసేది. మనకు ఆ పైకి లేసిన ఎక్స్ట్రానే మనం ఖచ్చితంగా దాంట్లో కూర్చోబెడితే సెట్ అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే కూర్చోబెట్టేసేస్తాం. చూడండి, కమోడ్ని కూర్చోబెట్టిన తర్వాత మనకు చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న ఆ పుట్టిని ఆ టైల్స్ ఆ మక్కుని మనం ఏది పెడితే అది దాన్ని క్లియర్ చేసుకుని మనం ఇప్పుడు చూసినా సరే మనకు ఆ పెన్సిల్ మార్క్ కనపడేలా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, నేను వాటర్ కూడా పోసి చూసాను. ఓకే, అక్కడైతే లీకేజ్ లేదు, బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ యువర్ సపోర్ట్.